పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసము ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. ప్రియులారా, అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసము ఉండి తండ్రి అయిన దేవుని దగ్గర 10 ఆజ్ఞలు పొందుకొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఉపవాసానికి ఉన్న శ్రేష్టమైన ప్రాధాన్యత మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ఇజ్రాయెల్ ప్రజలకు 10 ఆజ్ఞలు మరియు దేవుని పాత నిబంధన గ్రంథంలోని దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాము. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట నూతనమైన వాక్యాన్ని మనకి క్రొత్త నిబంధనని అందించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆ యొక్క 40 రోజులకి ఉపవాసానికి ఉన్న ప్రాధాన్యత మనం గమనించినప్పుడు ఈ 2 విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మన జీవితంలో తన వెలుగును ప్రకాశింపజేస్తాడు. మనల్ని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలని మనము చూడగలం. ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు ప్రతి సంవత్సరము కూడా మనము భస్మ బుధవారమును ఆచరిస్తాము. భస్మ బుధవారము అనగా యాష్ వెడ్నెస్డే, బూడిద బుధవారము అని పిలుస్తారు. ఈస్టర్కి ముందుగా వచ్చే 46 రోజులకి ముందుగా వచ్చే బుధవారం నుండి ఈ యొక్క లెంట్ డేస్ లేదా శ్రమల కాల ధ్యానములు, క్రీస్తు శిలువ శ్రమల ధ్యానములు అనేసి మనము క్రైస్తవులు అందరం కూడా ఆచరిస్తూ ఉంటాము. ఆ 46 రోజులలో 6 ఆదివారాలు మనం తొలగించి 40 రోజులు మాత్రమే ఉపవాసములు మనం ఉంటూ ఉంటాము. ఈ క్రమంలో మనం చూస్తే ఆదివారము పునరుత్థాన దినము గనుక ఆదివారాన్ని ఉపవాస దినముగా కౌంట్ చేయము. భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత మనం గమనిస్తే క్రీస్తు శకము సుమారుగా 327వ సంవత్సరంలో కాన్స్టాంటిన్ చక్రవర్తి కాలంలో నైకియా అనేసి కౌన్సిల్లో పెద్దలు, మత పెద్దలు, క్రైస్తవ గురువులు వీరందరూ కూడా ఒక సభలో మాట్లాడుకొని ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలను అమలుపరిచి ఉన్నారు. మనం పరిశీలన చేసినట్లయితే అంతకుముందు 40 గంటలు మాత్రమే ఉపవాస ప్రార్థనలు అని పెట్టుకున్న వారు 40 గంటలు అనేది సరిపోవటలేదన్న ఉద్దేశంతో 40 రోజులు దేవునికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఉపవాసంలో ఉండి ప్రభువును ప్రార్థించుటకును, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడటకును ఇది ప్రాముఖ్యమైన విషయం అన్నట్లుగా ఈ 40 దినాలని మనం ఆచరించడం జరుగుతున్నది. మొదటగా మనం చూస్తే ఈ 40 ఉపవాస దినములు అనేవి ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ సంఘాలలోనే మనం చూస్తాము. అవి కాలక్రమేణా ప్రొటెస్టెంట్లమైన మన సంఘాలలో కూడా ఈ విధంగా మనము కూడా అనుసరించడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి విషయమే. యేసు ప్రభువారు కూడా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఉపవాసము ఉన్నప్పుడు రహస్యంగా ఉపవాసం ఉండుడి, అప్పుడు రహస్యంగా చూస్తున్న తండ్రి మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలం దయచేస్తారని తెలియజేసిన విధంగా ఉపవాసం ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. భస్మ బుధవారము అన్న దాంట్లో మనం చూస్తే బూడిద బుధవారము మరి ఇది ఏ విధంగా ఆచరిస్తారు అనేది మనం చూస్తే మనము పామ్ సండే రోజున అంటే మట్టలాదివారం రోజున యేసు ప్రభువారు యెరూషలేములోనికి గాడిద ఎక్కి ఆయన ఊరేగింపుగా వచ్చిన రోజున అందరూ కూడా మట్టలు పట్టుకొని ఏ విధంగా ప్రభువారికి జయధ్వనులు తెలియజేస్తారో అలాంటి మట్టలను మనము ఇప్పుడు ఉన్నవారు ఏం చేస్తారంటే ఆ మట్టలను ఎండబెట్టి వాటిని బూడిదగా చేసి ఆ బూడిదను ఈ యొక్క భస్మ బుధవారం రోజు సంఘంలో ఆ ప్రార్థన కొడికలకు వచ్చే ముందుగా దేవాలయంలోనికి వచ్చి ఆ బూడిదను నుదిటి మీద రాసుకొని మేమందరం కూడా బూడిదతో సమానము అన్నట్లుగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ ఉపవాస దినములు ఆచరిస్తారు. వాక్యంలో మనం చూసినప్పుడు బూడిద దేనికి సాదృశ్యంగా ఉంది అంటే బూడిద తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆది కాండంలో మనం పరిశీలన చేసినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో ఆయన చెప్తాడు, అయ్యా నేను బూడిద లాంటి వాడిని అంటాడు. ఏబు బూడిదలో పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం. బూడిదలో కూర్చొని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు, నినివే పట్టణపు ప్రజలు అక్కడికి వెళ్ళి యోనా
సువార్త ప్రకటించినప్పుడు అక్కడ కూడా ప్రజలు, అక్కడున్న రాజు బూడిద పోసుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. బూడిద యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మనందరం కూడా ఈ లోకంలో ఒక రోజున బూడిద అయిపోతాము, మట్టి లాంటి వారము. మన జీవితాలు చాలా అల్పమైనవనేసి మనల్ని మనం గుర్తు చేసుకొని, మనం ప్రభు సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి, సిద్ధపాటు జీవితం కలిగి, ప్రాయశ్చిత్తం కలిగి, ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసి దేవుడిచ్చే ఆశీర్వాదములు మనము పొందుకునే వారి వలె ఉండాలి. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత మనం గమనించినప్పుడు, ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ కూడా ప్రాముఖ్యంగా దేవుడి సన్నిధిలో మనలోని పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఉపవాసం ఉండాలనేసి ఆలోచన కలిగిన వారు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవునితోటి తప్పనిసరిగా సమయం గడపాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో వాక్యం చదువుకోవాలి. ఉపవాసము అంటేనే అర్థం ఏంటంటే, వాసం అంటే నివాసము, అంటే దగ్గరగా ఉండటం, దగ్గరగా ఉండి నివసించటం, అంటే క్రీస్తు సన్నిధిలో దగ్గరగా ఉండి నివసించటం. ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకుందాం, ఉపవాసం ఉండే ఎవరు కూడా ఇతరులకు మేము ఉపవాసం ఉంటున్నాము అనేసి చెప్పకూడదు. వ్యక్తిగతంగా ఉపవాసము ఉండాలి. మన వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ఈ యొక్క ఉపవాసము ఉన్నప్పుడు మన కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘం కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండాలి. మన పాపంలో ఒప్పుకునే వారిగా ఉండాలి. ఇతరులను కూడా వారి పాపంలో మనం క్షమించే వారిగా ఉండాలి. ఇతరుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. కనుక యేసు ప్రభువు తెలియచేసిన విధంగా ఈ ఉపవాస ప్రార్థనలో మనం తప్పనిసరిగా ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకొని, ఆత్మీయంగా బలపరచబడి, మనలో దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదన్నా ఉన్నట్లయితే మనం పశ్చాత్తాపడి తగ్గింపు జీవితం కలిగి దేవుని సన్నిధిలో వ్యక్తిగత జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనము, మన కుటుంబము, మన బిడ్డలు, మన సంఘము పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.